ఇప్పుడు ఒక్కటే మాట గుజరాతీ, మార్వాడి ఒక్కటే ఉన్నారా సార్ ఇక్కడ? మేము దేశంలో గుజరాతీ, మార్వాడి ఇక్కడ ఒక తెలంగాణలో ఎట్లాంటి పని చేస్తున్నాం సార్? మేము ప్రపంచంలో దునియాలో ఎక్కడ లేము. హ్మ్. అన్ని రాష్ట్రాలలో ఉన్నాం గదా సార్! తెలంగాణలో ఇట్లాంటివి ఎందుకు చేస్తాం సార్? ఏ ఉద్దేశ్యంతో చేస్తాము? మేము గూడా హ్మ్. తెలంగాణ, బంగారు తెలంగాణ గావాలి అని చెప్పి కోరిక అంతా మేము గూడా ఎమ్మటే ఉన్నాం గదా సార్! మేము గూడా హ్మ్. నెలలు లాస్ అయినాము. దుకాన్లు బంద్ చేసుకున్నాము. మేము గూడా సరే మేము బయటికి ముంగటి రావచ్చు. కొంతమంది రాకపోవచ్చు. మేము గూడా ఉద్యమంలో సపోర్ట్ చేసినామా లేదా సార్? ఇది 15 సంవత్సరాల నుంచి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఎవ్వరు ఇక్కడికెళ్ళి పోయేది లేదన్నాడు. మళ్ళా ఈ కొత్త నినాదం ఎందుకొచ్చిందంటే సనాతన ధరంకి ముక్కలు చేయాలి ఉద్దేశ్యం ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. అదే సార్ ఇప్పుడు బంగ్లాదేశ్ గో బ్యాక్ చెప్పండి. ఇప్పుడు హ్మ్. ఆటో ఒక హైదరాబాద్‌లో చెప్తా. ఒక 30, 40 వేల ఆటోలున్నాయి. ఈ ఎంతమంది ఆటో మనోళ్ళు నడిపిస్తున్నారు? ఎంతమంది గుజరాతీ నడిపిస్తారు? ఎంతమంది మార్వాడి నడిపిస్తారు? వైన్ షాప్ ఉన్నాయి. ఎంతమంది గుజరాతీ, మార్వాడి వైన్ షాప్ చేస్తారు? ఎంతమంది కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి? ఎంతమంది గుజరాతీ, మార్వాడి వాళ్ళది కార్పొరేట్ హాస్పిటల్ ఉంది? సార్ మా దగ్గర కూడా అంబానీ ఉన్నది, అదానీ ఉన్నది. మా అసంటోళ్ళు గరీబోళ్ళు కూడా ఉంటారు. మా దగ్గర బీసీ, ఎస్సీ అన్ని కులాల్లో ఉంటారు.